Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist exam preparation. ఈ వీడియోలో 2018 ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని అనలైజ్ చేసి కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. కిడ్నీస్ maximum capacity for reabsorption of a substance is. Options given are hydrostatic pressure, kidney output, renal threshold, diuretics. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. యూజువల్గా క్వశ్చన్లో టెక్నికల్ వర్డ్స్ ఎక్కువయ్యే కొద్దీ స్టూడెంట్స్కి డౌట్స్ ఎక్కువైపోతాయి, అర్థం కాదు. సో ఫస్ట్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవాలి, ఏం అడుగుతున్నారు, మనం ఏం ఆన్సర్ చేయాలి. తొందరగా చదివి ఆన్సర్ చేస్తే తప్పులు అవుతాయి. నో లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్. కిడ్నీస్ మ్యాక్సిమం కెపాసిటీ ఫర్ రీఅబ్జార్ప్షన్. నా కిడ్నీలో ఏం జరుగుతుంది, గ్లోమరూలస్లో ఫిల్టరేషన్ జరుగుతుంది. ఫిల్టరేషన్ చేసిన తర్వాత ట్యూబ్యూల్లోకి ఆ ఫ్లూయిడ్ అంతా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పక్కనున్న పెరిట్యూబులర్ క్యాపిలరీస్లోకి కొన్ని రీఅబ్జార్బ్ అవుతాయి, కొన్ని సెక్రీట్ అవుతాయి. సెక్రీట్ అవ్వడం అంటే బయటికి వెళ్ళిపోవడం, రీఅబ్జార్బ్ అంటే యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్న దాన్ని మళ్ళీ బాడీ రీఅబ్జార్బ్ చేసుకోవడం. సో క్వశ్చన్ ఏమడుతున్నారంటే మ్యాక్సిమం కెపాసిటీ ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ అని. అంటే ఏంటి అంటే కిడ్నీలో కొంత కాన్సన్ట్రేషన్లో ఉన్నవన్నీ రీఅబ్జార్బ్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నవి అంటే ఆ రీనల్ ట్యూబ్యూల్లో ఫిల్టర్ అయిన తర్వాత వచ్చినవి వాటి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతే అవి బయటికి వెళ్ళిపోతాయి, తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటే అబ్జార్బ్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చే గ్లూకోజ్ బ్లడ్లో ఉంటుంది. 90 to 120 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్, అంటే 100 mlకి 90 to 120 మిల్లీగ్రామ్స్ మినిమం ఉండాలి గ్లూకోజ్ అంటాం. అంతకన్నా మరీ ఎక్కువైపోతే హైపర్గ్లైసీమియా, డయాబెటిస్ మెలిటస్ వస్తుంది. తక్కువైతే హైపోగ్లైసీమియా వస్తుంది. ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటారు, ఫుడ్ తీసిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ వెళ్తుంది. ఈ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకుంటే గ్లూకోజ్ ఎక్కువ వస్తుంది. సో ఆ గ్లూకోజ్ మరి యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోద్దా అంటే వెళ్ళదు. 120 మిల్లీగ్రామ్స్ వెళ్ళదు, 150 మిల్లీగ్రామ్స్ రీఅబ్జార్బ్ అయిపోద్ది, బయటికి వెళ్ళదు. 180 మిల్లీగ్రామ్స్ అది ఎక్కువ అమౌంట్ కాబట్టి అప్పుడు రీఅబ్జార్బ్ కాకుండా బయటికి సెక్రీట్ అవుతుంది. సో మ్యాక్సిమం కెపాసిటీ ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ 180 mg/dl. అంటే బ్లడ్లో 180 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నంత వరకు రీఅబ్జార్బ్ అవుతుంది, అంతకన్నా ఎక్కువైతే బయటికి వెళ్ళిపోతుంది. దీనిని టెక్నికల్గా రీనల్ థ్రెషోల్డ్ అంటారు. రీనల్ థ్రెషోల్డ్ అంటే ఎంత మ్యాక్సిమం ఉంటే రీఅబ్జార్బ్ అవుతుంది అని. 180, ఆ తర్వాత ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డయాబెటిస్ మెలిటస్లో వన్ ఆఫ్ ద మేజర్ సైన్ ఏంటి, గ్లైకోజూరియా, అంటే గ్లూకోజ్ యూరిన్లో ఉండడం. ఎందుకు ఉంటుంది గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల. ఎంత ఎక్కువ, మోర్ దెన్ 180 ఉంటే ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో అది రీనల్ థ్రెషోల్డ్ ఫర్ గ్లూకోజ్. అలాగా ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఉంటుంది. యూరియాకి ఒక వాల్యూ, క్రియాటిన్కి ఒక వాల్యూ, అలా ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఓవరాల్గా వాల్యూస్ని రీనల్ థ్రెషోల్డ్స్ అంటారు. సో క్వశ్చన్ దీని గురించి అడిగారు. కిడ్నీస్ మ్యాక్సిమం కెపాసిటీ ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ రీనల్ థ్రెషోల్డ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎగ్జామ్ డిప్లొమా లెవెల్ ఇది హయ్యర్ లెవెలా అని నన్ను ఎవరో క్వశ్చన్ చేశారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. స్కూలింగ్స్లోనే కిడ్నీ ఫంక్షన్ గురించి చదివేటప్పుడు వచ్చే వర్డ్ ఇది. సో కాన్సెప్ట్ బేస్ మీద చేసిన క్వశ్చన్ ఇది. మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా అంటే డైరెక్ట్గా ఇప్పుడు డయూరిటిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఎవరైనా బైహార్ట్ చేసి చెప్తారు. ఇలాంటివి కాన్సెప్ట్స్, ఇవి అర్థం చేసుకోవాలి. let us look at all the options. First one is hydrostatic pressure. అంటే కిడ్నీ బౌమన్ క్యాప్సిల్లోకి బ్లడ్ ఇలా వెళ్ళేటప్పుడు ఒక ప్రెషర్తో వెళ్తుంది. ఆ ప్రెషర్ వల్ల కిడ్నీలో ఫిల్టరేషన్ అవుతుంది. ప్రెషర్ ఎక్కువైతే ఫిల్టరేషన్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ తక్కువైతే ఫిల్టరేషన్ తక్కువ అవుతుంది. ఈ ప్రెషర్ని హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే గ్లోమరూలర్ హైడ్రోస్టాటిక్ బ్లడ్ ప్రెషర్, అంటే గ్లోమరూలస్లో బ్లడ్ ఇచ్చే ప్రెషర్ని హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. ఈ ప్రెషర్ వల్లే ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అబౌట్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఆప్షన్ 2 కిడ్నీ అవుట్పుట్, అంటే పర్ డేకి ఎంత కిడ్నీ నుంచి వాల్యూమ్ బయటకు వస్తుంది, దాన్ని కిడ్నీ అవుట్పుట్ అంటారు. యూజువల్గా 800 ml నుంచి 2 లీటర్స్ వరకు మనం ఎవ్రీడే యూరినేషన్ వస్తుంది, దాన్ని కిడ్నీ అవుట్పుట్ అంటారు. ఇప్పుడు కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి, హార్ట్ నుంచి ఎంత బ్లడ్ బయటకు వస్తుంది, అది కార్డియాక్ అవుట్పుట్. కిడ్నీ అవుట్పుట్ అంటే ఏంటి, కిడ్నీ నుంచి ఎంత ఫ్లూయిడ్ బయటకు వెళ్తుంది యూరినేషన్ ద్వారా. పర్ డే 800 ml to 2 లీటర్స్. 800 ml కన్నా తక్కువైతే ఒలిగోయూరియా అంటారు, అంటే తక్కువ యూరిన్ పాస్ అవుతుందని. 2 లీటర్స్ కన్నా ఎక్కువ యూరిన్ పాస్ అయితే పాలియూరియా అంటాం డయాబెటిస్ కండిషన్లో. ఇది థర్డ్ వన్ ఇస్ రీనల్ థ్రెషోల్డ్. అండ్ డయూరిటిక్స్ వీ నో డ్రగ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ యూరిన్ అవుట్పుట్ ఆర్ డయూరిటిక్స్. సో ఇది 2018 ఎగ్జామినేషన్లో ఇచ్చింది. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. రీనల్ ఫిజియాలజీలో వచ్చే ఆ వర్డ్స్ అన్నీ మీకు అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.